तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने केटीआर के चैलेंज का जवाब देते हुए कहा कि बहस असेंबली में होनी चाहिए, सड़कों पर नहीं। रेवंत रेड्डी ने कहा, मैंने किसी को चैलेंज नहीं किया, सिर्फ कृष्णा और गोदावरी दरियाओं के पानी के मसले पर सेहतमंद बहस की ख्वाहिश जाहिर की थी। उन्होंने कहा कि कायद हिज़्ब इख्तिलाफ को स्पीकर को खत लिखना चाहिए ताकि ये मसला असेंबली में ज़ेर बहस आए। रेवंत रेड्डी ने कहा, ऐसे अहम मामलात क्लबों और पब्स में नहीं, असेंबली में होने चाहिए। उन्होंने केटीआर का नाम लिए बगैर तंजिया अंदाज में कहा, इसका नाम लेना मेरे मर्तबे को कम करता है। रेवंत रेड्डी ने केसीआर की सेहत पर भी तंज करते हुए कहा, अगर उनकी तबीयत असेंबली में आने की इजाज़त नहीं देती तो हम एक जाली असेंबली इजलास उनके इरावली फार्म हाउस में मुनक्किद करेंगे। वजीर आला ने कहा, मैं खुद भी इस मुज़ाकरा में शिरकत करूंगा। रेवंत रेड्डी ने इस बात पर जोर दिया कि अवामी मसाइल को संजीदगी से लेना होगा। उन्होंने वाज़ेह किया कि वो महाज आराई के बजाय तमीरी गुफ्तगू के हामी है। ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు. శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే. మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో, ప్రజా జీవితంలో, అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలో పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను.